మొన్న 25వ తారీఖు గుంటూరులో ముద్రగడ్డ పద్మనాభం గారి సంస్కరణ సభకి ఆ రోజు నేను వెళ్ళటం, అక్కడ వైసీపీ నాయకులు కలవటం, ఎన్నిటి మీద కూడా విపరీతమైనటువంటి దుష్ట శక్తుల ట్రోలు చేయటం జరిగింది. ఆచి చికెన్ మసాలా పార్టీ ఆదేశాలని, పార్టీ లైన్ని దాటి ప్రవర్తించామని, అలాగే అనేక మాటలు అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సోషల్ మీడియాలో వక్రీకరించి రాసుకున్నారు. కానీ మొదటి నుంచి నేను 25 సంవత్సరాలు ఈ పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో బోండా ఉమా ఏ రోజు కూడా పార్టీ ఆదేశాలు, పార్టీ లైను దాటడు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశాలని, చంద్రబాబు నాయుడు గారిని ధిక్కరించే విధంగా ఏ రోజు ప్రవర్తించబోను. 2019-24 మధ్య ప్రాణాలు ఒట్టి పార్టీని కాపాడుకున్నాం. ఇదే పార్టీ ఆఫీస్లో మాచర్లో జరిగిన సంఘటనలు కానీ, గుడివాడలో జరిగిన సంఘటనలు కానీ, ఈ పార్టీ ఆఫీస్ పగలగొట్టినప్పుడు కానీ ఏ విధంగా పార్టీకి పనిచేసామో దానికి మీడియానే సాక్షి. ఏ రోజు కూడా పార్టీ లైను, చంద్రబాబు నాయుడు గారిని ఆదేశాలు ఏ రోజు కూడా మీరల. భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ మీరే ఆలోచన కూడా బోండా ఉమాకు లేదు. ఆ రోజు ఉదయం శనివారం నాడు నేను 11 గంటలకి అక్కడికి వెళ్ళా, 12ంటికి బయటకు వచ్చేసా. సమావేశం అయిపోయింది. నా మాటలు నేను సంస్కరణ సభలో నేను చెప్పాను. అక్కడ నేను వెళ్ళాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు నేను కూర్చున్న సీట్లో నా దగ్గరికి వచ్చాడు. ఆయన పలకరించాడు, మాట్లాడుకున్నాం. అది వాస్తవం, అది ఏమీ చాటుమాటుగా జరిగింది కాదు. మీడియా అందరూ ఉన్నారు అక్కడ. ఓపెన్ డయాస్లోనే జరిగినటువంటిది. ఎందుకంటే ఒక సంస్కరణ సభలో అన్ని పార్టీ వాళ్ళు వచ్చారు. జనసేన వాళ్ళు వచ్చారు, అలాగే వైసీపీ వాళ్ళు వచ్చారు, టీడీపీ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. మేము వెళ్ళిన పని సంస్కరణ సభలో నివాళులు అర్పించాం. మమ్మల్ని పిలిచారు కాబట్టి, కాపు జేఏసీ తరఫున ఆ కార్యక్రమం చేశారు కాబట్టి వెళ్ళాం, నివాళులు అర్పించాం, గంటలో వచ్చేసాం. దాన్ని విపరీత అర్థాలు తీసి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ చేసిన దానివల్ల ఇవాళ పార్టీకి ఏమన్నా నష్టం జరిగిందా లేదంటే ఏంటనే విషయంలో ఇవాళ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు గారితో సమావేశం ఈరోజు వివరణ ఇవ్వమన్నారు నన్ను. ఇవాళ పార్టీ ఆఫీస్కి వచ్చాం. ఇద్దరు ఉన్నారు, వారికి పూర్తిగా వివరణ ఇచ్చాం. నా మాటల్ని వక్రీకరించారు సోషల్ మీడియాలో. అక్కడ జరిగినటువంటి విధానం, అక్కడ జరిగినటువంటి కలయిక వేరు. దాన్ని విపరీతమైనటువంటి ధోరణితో కొన్ని దుష్టశక్తులు వాళ్ళకు అనుకూలమైనటువంటి భాషలో వాళ్ళు తీసుకొచ్చారు. దాని మీదే పార్టీ వివరణ అడిగింది. ఇవాళ వచ్చాం పార్టీ ఆఫీస్లో. శ్రీనివాస్ గారి పల్లా అధ్యక్షులకి, మంత్రి గారికి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వాళ్ళిద్దరిని కమిటీగా ఇస్తారో వాళ్ళిద్దరితో మాట్లాడాం. పూర్తిగా అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించాం. ఇది జరిగిన విషయాన్ని వక్రీకరించడం వల్ల కోఆర్డినేషన్ ప్రాబ్లం తప్పితే ఎవరు ఎక్కడ ఇది చేయలేదు. నేను అందులో ఎప్పుడూ తప్పు చేయలేదు. పార్టీ లైన్ దాటే ప్రసక్తి లేదు. దీన్ని స్పష్టంగా కమిటీకి చెప్పడం జరిగింది.
ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా.